ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం నడుం బిగించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అందులో భాగంగా ఆయన విశాఖకు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి అభిమానులతో భారీ ర్యాలీగా పోతిన మల్లయ్యపాలెం కన్వెన్షన్ సెంటర్ కు బయలుదేరారు. అక్కడ హార్వర్డ్ వర్సిటీ వైద్యుల బృందంతో భేటీ కానున్నారు. ఉద్దానం బాధితుల సమస్యకు పరిష్కారంపై సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు పవన్ కళ్యాణ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకున్నారు. మొదటగా ఉద్దానం కిడ్నీ జబ్బులపై హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులతో సమావేశమవుతారు. ఉద్దానంలో పరిశీలించిన అంశాలను వైద్యుల బృందం పవన్ కు వివరించనుంది. అనంతరం వైద్యులు సూచించిన పలు అంశాలను విశ్లేషించి దానిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నారు జనసేనాని. నిన్న శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో పర్యటించిన హార్వర్డ్ వైద్యుల బృందం బాధితులను నేరుగా కలుసుకుని సమస్య మూలాలను కనుగొనే ప్రయత్నం చేసింది. సమస్య పరిష్కారానికి ఉద్దానం కేంద్రంగా రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని ప్రొఫెసర్ డాక్టర్ జోసెఫ్ వెల్లడించారు. అయితే సమస్య పరిష్కారానికి ఎంతకాలం పడుతుందో ఇప్పుడే చెప్పలేమని అన్నారు. ప్రొఫెసర్ డాక్టర్ జోసెఫ్ బృందం ఆంధ్ర మెడికల్ కళాశాల వైద్యుల నిపుణులతో కిడ్నీ సమస్యకు గల కారణాలపై లోతుగా చర్చించింది. ఉద్దానం ప్రాంతంలో 1,10,000 మందికి రక్త, మూత్ర పరీక్షలు చేయించగా వారిలో 15% మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నట్టు తేలిందని ఈ బృందానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ డాక్టర్ రవిరాజు వివరించారు. దీనిపై శ్రీలంక, దక్షిణ అమెరికాలో జరిగిన పరిశోధనల ఫలితాలను ఉద్దానానికి వర్తింపు చేసే ప్రయత్నం చేస్తామని తెలిపారు.